to online classes ABN and PR Degree College, Kavuru. Third BCom Vocational and second BCom General Banking Theory ప్రాక్టీస్ నందు ప్రీవియస్గా మనం ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లలో కొన్ని చాప్టర్స్ కోసం మనం చెప్పుకోవడం జరిగిందండి. సో ఇది మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈరోజు థర్డ్ యూనిట్లోని బ్యాంకింగ్ డెవలప్మెంట్స్. సో బ్యాంకింగ్ అభివృద్ధి అన్న యూనిట్లో మనం చెప్పుకునే మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే దీంట్లో ఇండిజస్ బ్యాంకర్స్. సో దీన్ని తెలుగులో దేశీయ బ్యాంకర్లు అని చెప్పుకుంటూ ఉంటారండి. అసలు ఇండియస్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది ఎందుకు వచ్చింది ఏంటి అన్నది మనం ఫస్ట్ చెప్పుకుందామండి. మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే రూరల్ ఏరియాలో మనం చూసుకునేప్పటికీ ఎక్కువ మంది అగ్రికల్చర్ చేసే పర్సన్స్ అందరూ కూడా క్రెడిట్ మీద డిపెండ్ అయి ఉంటారండి. సో పరపతి మీద ఆధారపడి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. సో ఇలాగా జీవనం కొనసాగించిన వ్యక్తులు బట్టి అంటే వ్యవసాయదారులు ముఖ్యంగా మనం రెండు విధాలుగా వీరికి క్రెడిట్ అనేది ప్రొవైడ్ అవుతుందని మనం చెప్పవచ్చండి. దాంట్లో మొట్టమొదటిగా వచ్చేటికి సంఘటిత రంగం, రెండోది వచ్చేటికి అసంఘటిత రంగం. సో ఆర్గనైజ్ సెక్టర్ అండ్ అనార్గనైజ్ సెక్టర్, ఆర్గనైజ్ సెక్టర్ అండ్ అనార్గనైజ్ సెక్టర్. సంఘటిత రంగం అంటే అభివృద్ధి చెందినదని, అసంఘటిత రంగం అంటే అభివృద్ధి చెందిన రంగం అని చెప్పవచ్చండి. అయితే ఇక్కడ సంఘటిత రంగంలోకి ఏమొస్తాయి అంటే అభివృద్ధి చెందిన రంగంలోకి ఏమొస్తాయి అంటే రుణాలు మంజూరు చేసే సంస్థలు దీంట్లో సంఘటిత రంగంలోకి ఏమొస్తాయి అంటే వాణిజ్య బ్యాంకులు కానీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానీ, సహకార పరపతి సంఘాలు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా వాటి ద్వారా ఇక్కడ పరపతి అన్నది లభ్యమవుతూ ఉంటుందండి. అంటే ఏంటి, ఈ యొక్క ఆర్గనైజ్ సెక్టర్లోకి ఏమొస్తాయి, ఆర్గనైజ్ సెక్టర్ నుంచి ఈ యొక్క క్రెడిట్ ప్రొవైడ్ చేసే ఏంటి అంటే కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాంటి అన్నిటి ద్వారా ఈ యొక్క లోన్స్ అనేవి క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా అభివృద్ధి చెందిన రంగంలోకి ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్తుందండి. అయితే ఇక్కడ ఈ యొక్క అసంఘటిత రంగంలోకి ఏమొస్తాయి, అనార్గనైజ్ సెక్టర్లోకి ఏమొస్తాయి అంటే ఇండిజినస్ బ్యాంకర్స్, అలాగే మనీ లెండర్స్, అలాగే కమిషన్ ఏజెంట్ ఇలాగ వీళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్లో వారి ద్వారా ఈ యొక్క క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అంటే వీరి యొక్క పరపతి సంఘాల ద్వారా ఏం చేస్తారంటే వీరి ద్వారా పరపతి అనేది సౌకర్యం అనేది లభిస్తూ ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ వాట్ ఈజ్ ద ఆర్గనైజ్ సెక్టర్, వాట్ ఈజ్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. సో ఆర్గనైజ్ సెక్టర్లోకి ఏమొస్తాయంటే కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. అలాగే మనం అన్ఆర్గనైజ్ సెక్టర్లో చూసుకున్నప్పటికి ఏమొస్తాయి అంటే ఈవెన్ దీంట్లోకి వచ్చేటికి ఇండిజినస్ బ్యాంకర్స్, మనీ లెండర్స్, కమిషన్ ఏజెంట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. అయితే ఫస్ట్ మనం వాట్ ఈజ్ ద ఇండిజినస్ బ్యాంకర్స్. సో అసలు దేశీయ బ్యాంకర్లు అంటే ఎవరు అని మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. అసలు ఇండిజినస్ బ్యాంకర్స్ అంటే ఎవరు అంటే ఇక్కడ ఎవరైతే అకార్డింగ్ టు ద ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అండ్ ఇండిజినస్ బ్యాంకర్స్ ఆర్ బ్యాంక్ is defined as an individual or private firms which receives deposits, deals in hundis or encourages itself in lending money. సో ఇక్కడ ఎవరు ఇండియన్ బ్యాంకర్స్ అంటే మన యొక్క అకార్డింగ్ టు ద ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఎంక్వైరీ కమిటీ ఏం చెప్తుందంటే ఇండిజినస్ బ్యాంకర్స్, దేశీయ బ్యాంకర్లు అంటే లేదా వీళ్ళు ఎలా డిఫైన్ చేస్తారంటే ఇండివిజువల్, సో వ్యక్తిగతాలు లేకపోతే ప్రైవేట్ ఫార్మ్స్ కొన్ని సంస్థలు విచ్ రిసీవ్ డిపాజిట్స్, సో వీళ్ళు డిపాజిట్ని సేకరించి లెండింగ్ మనీ, సో రిసీవింగ్ డిపాజిట్స్, డీల్స్ ఇన్ హుండీస్, సో హుండీస్ ఎవరైతే ఏర్పరచుకుంటారో హుండీలు అంటారు. సో లేదా ఎంకరేజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ లెండింగ్ మనీ, సో ఇక్కడ ఎంగేజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ లెండింగ్ మనీ, సో ఎవరైతే రుణాలు మంజూరు చేస్తుంటారో వాళ్ళని దేశీయ బ్యాంక్ అని చెప్తున్నారండి. అంటే ఇంకో విధంగా మనం చెప్పుకుంటే ప్రజల వద్ద నుండి డిపాజిట్లు స్వీకరించి తిరిగి వాటిని అవసరం ఉన్న వ్యక్తులకు కానీ లేదా వ్యాపార సంస్థల పరపతి రూపంలో అందజేసే వ్యక్తి లేదా సంస్థను కానీ
దేశీయ బ్యాంకులు అంటారని మనం చెప్పచ్చండి. అయితే మనకి ఇక్కడ దేశీయ బ్యాంకులు అంటే ఎవరంటే ఈవెన్ మార్వాడీస్ కానీ, లేకపోతే సెటీస్ కానీ, లేకపోతే కౌంట్లు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశీయ బ్యాంకులు మనం ఉదాహరణగా చెప్పచ్చండి. అయితే మన దేశంలోని 3 టైప్స్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్ ఉన్నారండి. 3 రకాల ఇండిజినస్ బ్యాంకర్స్ అన్న వాళ్ళు మనకి ఉన్నారండి. సో దాంట్లో మనం చూసుకునేప్పటికీ మొట్టమొదటి టైప్ ఇండిజినస్ బ్యాంకర్స్ ఎవరు అంటే వారి యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉంటారండి. అంటే బ్యాంకింగ్ యొక్క ముఖ్య వ్యాపారం కలవారు. మొట్టమొదటి పరిస్థితి ఎవరంటే బ్యాంకింగ్ అనేది మొదటి వ్యాపారం కలిగి ఉంటారు. సో సెకండ్ ఫంక్షన్ చూసిన వాడికి బ్యాంకింగ్ వ్యాపారంతో పాటుగా కమిషన్ వ్యాపారం కూడా చేసేవారు. అంటే కేవలం ఓన్లీ బ్యాంకింగ్ బిజినెస్ కాకుండా దాంతోపాటు కమిషన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు కమిషన్ ఏజెంట్గా ఉండి తక్కువ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవహారాన్ని నిర్వహించేవారండి. ఇంకో మూడో రకం ఎవరంట ముఖ్యంగా వ్యాపారస్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ ఏజెంట్లుగా ఉండి తక్కువ స్థాయిలోని యొక్క బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. అయితే మనం ఈ యొక్క ఇండియస్ బ్యాంకర్స్ యొక్క అడ్వాంటేజెస్ కానీ ఫీచర్స్ కానీ మనం చూసుకునేప్పటికి విధులు కానీ ఫంక్షన్స్ కానీ చూసుకునేప్పటికీ మొట్టమొదటి విధి వచ్చేటికి ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్. The indigenous bankers expecting deposits from the public. Those deposits are 2 types. 2 రకాల డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ద డిపాజిట్స్ విచ్ ఆర్ రీపేబుల్ ఆన్ డిమాండ్. సో తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లు సేకరిస్తారు. రెండోది వచ్చరికి ద డిపాజిట్స్ విచ్ ఆర్ రీపేబుల్ ఆఫ్టర్ ఫిక్స్డ్ పీరియడ్. అంటే నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లు. ద ఇండియన్ బ్యాంకర్స్ పే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దెన్ దట్ ద పేడ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ వచ్చేటికి వాణిజ్య బ్యాంకుల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నది వీళ్ళు పే చేస్తూ ఉంటారు. అర్థమైందండి. సో దేశీయ బ్యాంకుల యొక్క మొట్టమొదటి యొక్క విధైన లక్షణమైన ప్రయోజనం అన్న మనం చూసుకుంటే ఎక్స్పెక్టింగ్ డిపాజిట్లను స్వీకరించుట. దేశీయ బ్యాంకులు ఏం చేస్తారంటే ప్రజల వద్ద నుండి మరియు వ్యాపారస్తుల నుండి డిపాజిట్లను అంగీకరిస్తూ ఉంటారండి. సో ఈ డిపాజిట్లు మనం కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు. దాంట్లో ఖాతాదారులు కోరిన వెంటనే చెల్లించవలసిన డిమాండ్ డిపాజిట్లు, అంటే కస్టమర్ ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు పే చేసే విధంగా చేసే డిపాజిట్లు. రెండోది వచ్చేసరికి మనకి నిర్ణీత కాల వ్యవధి తర్వాత చెల్లించవలసిన ఫిక్స్డ్ డిపాజిట్లు. సెకండ్ పాయింట్ చూసారు కదా, ద డిపాజిట్స్ విచ్ ఆర్ రీపేబుల్ ఆఫ్టర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ఒక నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత తిరిగి చెల్లించే షరతు మీద చెల్లించే డిమాండ్ మీద తీసుకునే డిపాజిట్లు. అలాగే దేశీయ బ్యాంకులు వచ్చేటికి వాణిజ్య బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్ని వీళ్ళు చెల్లిస్తూ ఉంటారండి. దేశీయ బ్యాంకులు ఏంటండి కమర్షియల్ బ్యాంక్స్ పే చేసే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ద ఇండిజినస్ బ్యాంకర్స్ పే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దెన్ దట్ పేడ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్ చెల్లించే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకర్స్ అన్నవారు చెల్లిస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్వాన్సింగ్ లోన్స్. సో రుణాలను మంజూరు చేయుట. దేశీయ బ్యాంకులు తమ ఖాతాదారుని యొక్క భూమి కానీ పంటలు కానీ బంగారం కానీ వెండి లేదా వ్యక్తిగత హామీలుగా రుణాలను అందిస్తూ ఉంటారండి. ఈ యొక్క లోన్స్ అని ఎలా ప్రొవైడ్ చేస్తుంటారట, ద ఇండిజినస్ బ్యాంకర్స్ అడ్వాన్సింగ్ లోన్స్ టు దేర్ కస్టమర్స్ అగెన్స్ట్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ సచ్ ల్యాండ్, క్రాప్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్సెట్రా. సో వీరు వీటిని హామీగా తీసుకుంటారట. ఇవి ల్యాండ్, లేకపోతే క్రాప్స్, లేకపోతే గోల్డ్, లేకపోతే సిల్వర్, అంటే బంగారం కానీ పంటలు కానీ భూమి కానీ, లేకపోతే వ్యక్తిగతగా పర్సనల్ హామీ మీద కూడా పర్సనల్ సెక్యూరిటీ మీద కూడా వీరు రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటారండి. అలాగే వీళ్ళు వాణిజ్య బ్యాంకుల వద్ద ఎవరికైతే రుణాలు లభించవో
వారికి ఈ దేశీయ బ్యాంకులు రుణాలు అందజేస్తూ ఉంటారండి. అర్థమైందండి. ఎవరికైతే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర లోన్స్ అన్నవి అందుబాటు ఉండవో వాళ్ళందరికీ కూడా వీళ్ళు రుణాలు అన్నవి మంజూరు చేస్తూ ఉంటారు. దే ప్రొవైడ్ లోన్స్ టు స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ హూ కెనాట్ ఫుల్ఫిల్ ద నెసరీ లోన్ కండిషన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అర్థమైందండి. ఎవరికైతే ఈ యొక్క లోన్స్ అన్నవి కమర్షియల్ బ్యాంక్ దగ్గర పొందలేమన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశీయ బ్యాంకుల దగ్గరికి వచ్చి రుణాలు అనేవి తీసుకుంటూ ఉంటారండి. తర్వాత వచ్చేటికి బిజినెస్ హుండీస్. సో ఇక్కడ హుండీ వ్యాపారం చేస్తూ ఉంటారండి. ద హుండీస్ బ్యాంక్స్ డీల్స్ ఇన్ హుండీస్. సో వీళ్ళు హుండీలను సంబంధం అనేది ఏర్పరచుకుంటూ ఉంటారండి. ద హుండీస్ అండ్ బై అండ్ సెల్ హుండీస్, ద ఆల్సో డిస్కౌంట్ హుండీస్. సో ఈ యొక్క హుండీలను ఏర్పరచడం, అలాగే హుండీలను కొనుగోలు చేయడం, అలాగే హుండీలను అమ్మకాలు చేయడం, అలాగే హుండీలను డిస్కౌంట్ చేయడం వంటి వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా, లావాదేవీలన్నీ కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. అంటే దేశీయ బ్యాంకర్లు హుండీలను రాయడం, అలాగే వాటిని అంగీకరించడం, అలాగే వాటిని కొనడం మరియు అమ్మకం, అలాగే డిస్కౌంట్ చేయడం, అలాంటి అనేక లావాదేవీలు అనేవి వీరు నిర్వహిస్తూ ఉంటారు. అన్నదే బిజినెస్ హుండీస్. తర్వాత వచ్చేటప్పటికి నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, అలాగే ఇతర విధులు అని మనం చూసుకునేప్పటికీ, అంటే బ్యాంకింగ్ ఇతర విధులు మనం చూసుకునేప్పటికీ దేశీయ బ్యాంకర్లు కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తూ ఉంటారండి. అదేంటంటే దేశీయ బ్యాంకర్లు సొంత చిల్లర వర్తకాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. దేశీయ బ్యాంకర్లు ఏం చేస్తారు, వారి యొక్క పర్సనల్గా కొంత చిల్లర వర్తకాన్ని, అంటే జనరల్లీ హ్యావ్ దేర్ రిటైల్ ట్రేడింగ్ బిజినెస్. విదేశీ బ్యాంకర్లు సొంత చిల్లర వర్తకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వీరు స్పెక్యులేషన్ వ్యవహారాలు కూడా పాల్గొంటూ ఉంటారండి. అంటే స్పెక్యులేషన్ ఏదైతే బిజినెస్ ఉంటుందో అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆల్సో పార్టిసిపేట్ ఇన్ స్పెక్యులేటివ్ బిజినెస్. అలాగే ద ఏజెస్ టు లార్జ్ కమర్షియల్ ఫార్మ్స్. సో ఏవైతే వాణిజ్యపరమైన బ్యాంకులు ఉంటాయో కొన్నిసార్లు ఇవి పెద్ద పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో ఏజెంట్లుగా ఉండి పనిచేస్తూ కూడా ఉంటారండి. ఇట్లా మనం అదర్ ఫంక్షన్స్ అనొచ్చు, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, వీరు చిల్లర వర్తకం అంటే ఏంటి, జనరల్లీ హ్యావ్ దేర్ రిటైల్ ట్రేడింగ్ బిజినెస్. అది ఫస్ట్ పాయింట్ అండి. రెండోది వచ్చి దే ఏజెంట్స్ టు లార్జ్ కమర్షియల్ బ్యాంక్. పెద్ద పెద్ద కమర్షియల్ బ్యాంక్కి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటారు. అలాగే మూడో పాయింట్ వచ్చరికి దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్. సో స్పెక్యులేషన్ వ్యవహారాల్లో కూడా వీళ్ళు పాల్గొంటూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా మనకి దేశీయ బ్యాంకుల యొక్క లక్ష్యాలు కానీ, దేశీయ బ్యాంకుల యొక్క ప్రయోజనాలు కానీ వీటిల్లో మనం వీటిని రాయించండి. అలాగే మనకి ఇక్కడ దేశీయ బ్యాంకుల యొక్క పరిమితులు మనం చూసుకుంటే, దేశీయ బ్యాంకుల యొక్క పరిమితులు చూసుకుంటే మొట్టమొదటిగా వచ్చేసరికి వీరు బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర విధులు నిర్వహించడం అండి. బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర మిక్సింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ దేశీయ బ్యాంకర్లు అన్నవారు బ్యాంకులు మరియు బ్యాంకింగేతర విధులను కూడా నిర్వహిస్తూ ఉంటారండి. అంటే ఇండియన్ బ్యాంకర్స్ అన్నవారు బ్యాంకర్స్ జనరల్లీ కంబైన్డ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఏజెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సౌండ్ బ్యాంకింగ్. సో వీళ్ళు వచ్చేసరికి ఈ యొక్క పనితీరు కూడా ఏంటంటే బ్యాంకింగ్ సూత్రాలకు అనుగుణంగానే ఉంటుందని మనం అనుకోవడం అనేది చాలా తప్పండి. పైకి బ్యాంకింగ్ అని మనకి తెలిసినప్పటికీ కూడా వీళ్ళు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంక్ సూత్రాలకు అనుగుణంగా అయితే మాత్రం బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అనుగుణంగా ఉండరు. ఇది డ్రాబ్యాక్ అండి. ఏంటంటే బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలు రెండూ నిర్వహిస్తూ ఉంటారు, బ్యాంకింగ్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటారు. కానీ బ్యాంకులకు సంబంధించిన ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ మాత్రం వీళ్ళకి అనుగుణంగా ఉండదు. ఇది ఒక మొట్టమొదటి మనం డ్రాబ్యాక్ మనం
డీమినేట్ కింద మనం చెప్పుకోవచ్చండి. అలాగే రెండోది చూసుకున్నప్పటికీ ఇక్కడ అనార్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ వ్యవస్థీకరణ ఉండని బ్యాంకులు. ద ఇండిజియస్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ హైలీ అనార్గనైజ్డ్ అండ్ సెగ్మెంటెడ్. సో ఇక్కడ వ్యవస్థీకరణ ఉన్న బ్యాంకులు అంటే ఏంటంటే దేశీయ బ్యాంకులు గ్రామాలలో మరియు పట్టణాల్లో సరైన వ్యవస్థీకరణ అన్నది చేపట్టకుండా వారి యొక్క ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో, కాలం చెల్లిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను వారి యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారండి. అనార్గనైజ్ సెక్టర్ అర్థమైందండి. అనార్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పుడో పాతకాలంలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో, ఏ అయితే వ్యవస్థీకృత చెందని ఉన్న పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్లోనే మీరు ఇప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ఇన్ఎఫిషియెంట్ క్యాపిటల్. సో ఇక్కడ స్వల్పకాలిక మూలధనం అన్నది ఉంటుందండి. ఎందువల్ల మనం చెప్పుకున్నాం, ఇక్కడికి వచ్చేటికి వీళ్ళు కొద్దిపాటి మూలధనంతోనే వీరి యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. వీళ్ళందరూ కూడా కొద్దిపాటి వ్యాపారంతోనే వీరి యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ కానీ వీళ్ళు మాత్రమే వీళ్ళు ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారండి. అందువల్ల వీరికి పరిమితంగా ఉండడం వల్ల వీరికి వచ్చే క్యాపిటల్ ఫండ్ అనేది కూడా చాలా స్వల్పంగానే ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో వీళ్ళు ఎక్కువ వడ్డీ రేట్లు అనేవి విధిస్తూ ఉంటారండి. ద ఇండియన్ బ్యాంకర్స్ చార్జ్ మచ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ టు దేర్ బారోస్ దాన్ దోస్ చార్జ్డ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కన్నా వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎఫెక్ట్. అంటే ఎవరైతే రుణాలు తీసుకుంటూ ఉంటారో ఆ రుణాలు కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు అంటే తక్కువ వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ కన్నా వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఈ యొక్క ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి మీద వేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ వచ్చేటికి ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి చాలా ఎక్కువగా చాలా హైలీగా ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇక్కడ ఎక్కువ వడ్డీకి రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ ఏంటి ఎక్కువ ఇంట్రెస్ట్కి రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఖాతాదారుని యొక్క మోసం చేయట. సో ఖాతాదారుని ఫ్రాడ్ చేద్దామనుకుంటారు వీళ్ళు. ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వీరు ఖాతాదారుని మోసం చేద్దాం అనుకుంటారు. ఏంటంటే రుణం తీసుకున్నప్పుడు వ్యక్తుల యొక్క సంతకం చేసుకున్న దస్తావేజులు కానీ వాటిని తారుమారు చేయడం కానీ లేకపోతే వాటిలో మొత్తాలని మార్చడం కానీ ఇలాంటి అసంఘటిత కార్యకలాపాలని మోసపూరితమైన కార్యకలాపాలని కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. ఏంటి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఫ్రాడు? ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని మార్చేయడం కానీ లేకపోతే ఆ డాక్యుమెంట్లో సిగ్నేచర్స్ మార్చేయడం కానీ ఆ డాక్యుమెంట్స్లో ఉన్న ఏవైనా అమౌంట్ సంబంధించిన ఫిగర్స్ కానీ మార్చేయడం కానీ ఇలాంటి ఫ్రాడ్ కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క ఇండియన్ బ్యాంకర్స్ నిర్వహించడం వల్ల ఇదొక డీమినేట్ కింద మనం చెప్పచ్చండి. అలాగే మేజర్ డిపాజిట్ బిజినెస్. ద మెయిన్ బ్యాంకింగ్ బిజినెస్ ఆఫ్ ద ఇండియన్ బ్యాంకర్స్ టు గివ్ లోన్స్ అండ్ డీల్ ఇన్ హుండీస్. సో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో డిపాజిట్లు అమౌంట్లు అన్నీ తీసుకురారండి. సో వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ డిపాజిట్లు ఉండే అమౌంట్లలోనే హుండీలను ఏర్పరచడం, అంతకన్నా ఎక్కువగా పెంచాలంటే వాళ్ళ వ్యాపారాన్ని విస్తృతం చేయడం కానీ ఇలాంటి దేర్ డిపాజిట్స్ బిజినెస్ ఈజ్ వెరీ స్మాల్. వీళ్ళు తక్కువ డిపాజిట్లు సేకరిస్తూ ఉంటారు కాబట్టి సో వీళ్ళు హుండీలు ఏర్పరచడం కానీ రుణాలు మంజూరు చేయడం కానీ ఆ తక్కువ అమౌంట్లోనే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారండి. సో ఇండిజియస్ బ్యాంకర్స్ అని మనకి ఏదైనా యూనివర్సిటీ పరంగా క్వశ్చన్ అడిగినప్పుడు అంటే వాట్ ఈజ్ ద ఇండిజియస్ బ్యాంకర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ కానీ, వాట్ ఈజ్ ద ఇండిజియస్ బ్యాంకర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్ కానీ, వాట్ ఈజ్ ద ఇండిజియస్ బ్యాంకర్స్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ కానీ ఇలాగా వివిధ రకాలుగా యూనివర్సిటీ పరంగా ఈ యొక్క క్వశ్చన్ని మిమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అంటే సో వాట్ ఈజ్ ద ఇండిజియస్ బ్యాంకర్స్, ఇండిజియస్ బ్యాంకర్స్ అంటే ఎవరో చెప్పి తర్వాత ఇండిజియస్ బ్యాంకర్స్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పి అలాగే ఇండిజియస్ బ్యాంకర్స్ యొక్క అడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్ డిపాజిట్స్ కానీ
అడ్వాన్సింగ్ లోన్స్ కానీ, బిజినెస్ హుండీస్ కానీ, అదర్ ఫంక్షన్స్ కానీ, అలాగే ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ మనం చెప్పచ్చండి. అలాగే డీబీఎస్లో మనం చూసుకునేప్పటికి ఏంటంటే సో వీళ్ళు మిక్స్డ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్, మిక్సింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్, అనార్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్స్, అలాగే ఇన్ఫిషియెంట్ క్యాపిటల్ కానీ, అలాగే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, అలాగే మెజ్ డిపాజిట్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా మనం డీబీఎస్ కింద మనం చెప్తే సరిపోతుంది. అంటే ఏంటి, ప్రయోజనాలు అడిగినప్పుడు డిపాజిట్లను సేకరించడం, అలాగే రుణాలు మంజూరు చేయుట, హుండీ వ్యాపారం చేయుట, అలాగే కొన్ని ఇతర విధులు, ఇలాంటివన్నీ కూడా మనం లాభాల కింద మనం చెప్పుకుంటే, ప్రయోజనాల కింద చెప్పుకుంటే, పరిమితులు వచ్చేసరికి ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాంకింగ్ మరియు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలు, అదే వ్యవస్థకు ఉండని బ్యాంకులు, అలాగే స్వల్ప మూలధనం, స్వల్ప డిపాజిట్లు, ఎక్కువ వడ్డీ రేట్లు, అలాగే ఖాతాదారుని మోసం చేయుట, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా మనం అన్నీ కూడా మనం ఈ యొక్క ఇండియన్ బ్యాంకర్స్ యొక్క డ్రాబ్యాక్స్ మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.